రాహుకేతు దోషాలు. ఇది అనేక విధాలుగా మనకు ఏర్పడుతుంది. సంతానపరంగా వచ్చేటువంటి దోషము సర్పదోషము లేదా సర్పశాపము. రాహుకేతుల మధ్య సప్తగ్రహాలు పడడం వల్ల ఏర్పడేటువంటిది కాలసర్పదోషము. అలాగే ప్రధానంగా వ్యయస్థానంలో కేతువు గనుక ఉన్న ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఈ రాహుకేతుల యొక్క స్థితిగతులను బట్టి ఏ ఏ స్థానాల్లో ఉంటారో ఆయా సంబంధించినటువంటి స్థానాలకి సంబంధించినటువంటి సమస్యలు ఎప్పుడూ మానవుణ్ణి ఇబ్బందులకి గురి చేస్తాయి. ముఖ్యంగా ఈ రాహుకేతు ప్రభావం వలన విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మానవుణ్ణి ఇబ్బంది పెడతాయి. ప్రధానంగా కాలసర్పదోషంలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే కాలసర్పదోషంలో అనగానే భయపడాల్సినటువంటి పని లేదు. చిరంజీవి గారు, డొనాల్డ్ ట్రంప్, అలాగే ఆదిశంకరాచార్యుల వారు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినటువంటి అధ్యక్షులు, అంటే నెహ్రూ కాలం, వీళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి కాలసర్పదోషంలో జన్మించినటువంటి వాళ్ళే. కాబట్టి ఈ యొక్క కాలసర్పదోష నివారణకి కాలసర్పదోష నివారణ పూజలు, అలాగే రాహుకేతులకి గ్రహశాంతి కార్యక్రమాలు, దానాది కార్యక్రమాలు చేసుకున్నటువంటి వ్యక్తికి ఎటువంటి సమస్యలు అంటూ ఉండవు. ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, అలాగే కాలభైరవాష్టకము, దత్తాష్టకము, మానసాదేవి స్తోత్రము, శివస్తోత్రము, గణేష స్తోత్రము లాంటివి రోజుకి 3 సార్లు పఠించినటువంటి వ్యక్తులకి ఈ కాలసర్పదోష ప్రభావం అనేటువంటిది ఏమాత్రము కూడా ఇబ్బంది పెట్టదు అని గమనించాలి.